ఆ ఇద్దరు నాయకులు చిరకాల రాజకీయ ప్రత్యర్థులు. కానీ ఇప్పుడు మిత్రపక్షాల నాయకులు. అయినా కానీ తగ్గేదేలే అన్నట్టు వ్యవహారం చేస్తున్నారు. మిత్రపక్షం అధిష్టానానికే కానీ మాకు కాదంటున్నారు. ఇప్పుడు ఓ నామినేటెడ్ పదవి విషయంలో పట్టుదలగా ఉన్నారట ఆ ఇద్దరు నాయకులు. ఇంతకీ ఏంటా పదవి, ఎవరా నాయకులు? ఒంగోలు రాజకీయాల్లో చిరకాల రాజకీయ ప్రత్యర్థులుగా కొనసాగుతున్నారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు. టీడీపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన దామచర్ల, వైసీపీ జిల్లా అధ్యక్షునిగా పనిచేసిన బాలినేని ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థులుగా పోటీ చేశారు. వీరి మధ్య రాజకీయ వైరం ఉంది. అయితే ఇటీవల బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరిపోయారు. టీడీపీ, జనసేన పార్టీలు మిత్రపక్షాలే అయినప్పటికీ ఈ చిరకాల రాజకీయ ప్రత్యర్థులు తమ పంతం నెగ్గించుకునేందుకు ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదట. మిత్రపక్షాలుగా కొనసాగుతూనే ప్రత్యర్థులుగా పోటీ పడుతున్నారట. ఇప్పుడు ఈ వ్యవహారమే జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ అయింది. వాస్తవానికి మాజీ మంత్రి బాలినేని జనసేన పార్టీలో చేరికను కూడా ఎమ్మెల్యే దామచర్ల అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆయన పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్న సమయంలో కూడా దామచర్ల బాలినేనిపై విమర్శలు చేశారు. మొదట్నుంచి ఉప్పు నిప్పులా ఉండే బాలినేని, దామచర్ల ఇప్పుడు ఒకే కూటమిలో కత్తులు దూసుకుంటున్నారు. ఒకరి మీద మరొకరు విమర్శలు చేసుకున్నారు. బాలినేని అభిమానులు కొందరు నగరంలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాన్ని మరింత రాజేశాయి. ఆ ఫ్లెక్సీల్లో ఎమ్మెల్యే దామచర్ల ఫోటో కూడా ముద్రించడం టీడీపీ శ్రేణులకి మింగుడు పడలేదు. మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసి వెంటనే వాటిని తొలగించడమే కాకుండా ఇలాంటి ఫ్లెక్సీలు మరోసారి వేస్తే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదంతా మాజీ మంత్రి బాలినేని జనసేనలో చేరడానికి ముందు జరిగిన వ్యవహారం. అంతేకాదు, బాలినేని వంటి అవినీతిపరుణ్ణి ఏ పార్టీలోకి వెళ్లినా వదిలేది లేదని, అతన్ని, అతని కుమారుణ్ణి చట్టపరంగా శిక్షిస్తామని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ బాలినేని జనసేనలో చేరికకి ముందు హాట్ కామెంట్స్ చేశారు. ఇక పార్టీలో చేరిన తర్వాతైనా మిత్రపక్షాలుగా ఉంటారేమో అనుకుంటే ఎవరి దారి వారిదే అన్నట్లు వ్యవహరిస్తున్నారట ఇద్దరు నాయకులు. మిత్రపక్షంలో ఉన్న ఇద్దరు సీనియర్ల మధ్య ఇప్పటికీ రాజకీయ వైరం మాత్రం కొనసాగుతూనే ఉంది. మాజీ మంత్రి బాలినేని, సిట్టింగ్ ఎమ్మెల్యే దామచర్ల మధ్య ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తోంది. ఇక జిల్లాలోని ఓ నామినేటెడ్ పోస్ట్ రెండు పార్టీల మధ్య చిచ్చు రేపుతోంది. ఒంగోలులో దశాబ్దాల రాజకీయ వైరం ఉన్న ఈ ఇద్దరు నాయకులు ఇప్పుడు ఈ నామినేటెడ్ పదవి విషయంలో అప్పర్ హ్యాండ్ సాధించేందుకు తలపడుతున్నారట. బాలినేని జనసేన పార్టీలో చేరినప్పటి నుంచి జిల్లా రాజకీయాల్లో వేడి పెరిగిందట. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో నామినేటెడ్ పదవులపై అన్ని పార్టీల నాయకులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఈ జిల్లాకు సంబంధించి ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవి ఇప్పుడు టీడీపీ, అటు జనసేన పార్టీ నాయకులు ఆశలు పెట్టుకున్నారు. ఈ పదవి తమకు వస్తుందని జనసేన పార్టీ ప్రస్తుత అధ్యక్షుడు రియాజ్ చాలా కాలంగా ఆశలు పెట్టుకున్నారు. ఇటీవల విజయవాడలో జరిగిన జిల్లా కూటమి నేతల సమావేశంలోనూ ఈ ప్రస్తావన వచ్చిందట. అయితే ఇదే పదవిని రియాజ్తో పాటు టీడీపీ నాయకుడు మంత్రి శ్రీనివాసరావు కూడా ఆశిస్తున్నారు. ఒంగోలు మున్సిపాలిటీ మాజీ చైర్మన్ అయిన మంత్రి శ్రీనివాసరావు ఒంగోలు రాజకీయాల్లో సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుడు. కాలం కలిసిరాక ఎమ్మెల్యే కాలేకపోయిన ఈ నాయకుడు ఈసారి ఔడా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్నారట. అంతేకాదు, తాను కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తనకి అవకాశం వస్తుందన్న నమ్మకంతో ఉన్నారు మంత్రి శ్రీనివాసరావు. ఇటీవల రెండో విడత నామినేటెడ్ పదవుల పంపకంలో మొత్తం 59 మందికి అవకాశం కల్పించింది కూటమి ప్రభుత్వం. అందులో భాగంగా ఏపీ వ్యాప్తంగా 12 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలకు చైర్మన్లను నియమించింది. ఎంపిక చేసిన 12 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్లలో టీడీపీ 8, జనసేన పార్టీ 3, బీజేపీకి ఒకచోట పదవులు దక్కాయి. రెండో విడత నామినేటెడ్ పదవుల పంపకంలో భాగంగా ఒంగోలు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ పదవిని భర్తీ చేయలేదు. త్వరలో మూడో విడత చేపట్టనున్నారు. అప్పుడు ఈ పదవికి నాయకుణ్ణి ఎంపిక చేస్తారని భావిస్తున్న ఇరు పార్టీల నాయకులు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. అయితే ప్రస్తుతం మిత్రపక్షాల్లో రాజకీయ ప్రత్యర్థులుండడం, సామాజిక సమీకరణాలు లాంటివి తెరపైకొస్తున్నాయి. టీడీపీలో రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన దామచర్ల 2010లో ప్రకాశం జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికై
అప్పటి నుంచి ఇప్పటి వరకు జిల్లాలో పార్టీని కొనసాగిస్తున్నారు. 2012లో ఒంగోలు ఉప ఎన్నికలో బాలినేని శ్రీనివాసరెడ్డిపై పోటీ చేసి ఓడిపోయిన దామచర్ల తర్వాత 2014 ఎన్నికల్లో అదే ఒంగోలు నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డిపై గెలుపొందారు. ఇక 2019లో బాలినేని శ్రీనివాసరెడ్డి గెలవగా 2024 ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ రావు గెలిచారు. వరుసగా 4 సార్లు ప్రత్యర్థులుగా ఎన్నికల్లో పోటీ పడ్డ ఈ నాయకులు ఇప్పుడు మిత్రపక్షాలుగా ఉంటూ అదే పంథా కొనసాగిస్తున్నారు. దీంతో ఇప్పుడు నామినేటెడ్ పదవి విషయంలో ఇరువురు నాయకులు తమ పంతం నెగ్గించుకునే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారట. ఒకవైపు పదవి తనకే వస్తుందని జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు రియాజ్ ఇప్పటికే దస్తీ వేసి ఉంచగా, టీడీపీ నుంచి అదే పదవిని ఆశిస్తున్న మంత్రి శ్రీనివాసరావు కాపు సామాజిక వర్గాన్ని తెరపైకి తెచ్చారు. అయితే అదే స్లోగన్ ఇప్పుడు జనసేన పార్టీ కూడా ఎత్తుకుందట. కాపులకే ఔడా చైర్మన్ పదవి ఇవ్వాలంటున్న జన సైనికులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాపు నాయకులకు పెద్దగా అవకాశాలు లభించలేదని చెబుతున్నారట. దీంతో ఒంగోలు జనసేన నగర అధ్యక్షుడు, కార్పొరేటర్ అయిన మలగా రమేష్ పేరును తెరపైకి తెచ్చారు. బాలినేని చేరికలో జనసేన ప్రస్తుతం 2 గ్రూపులు ఏర్పడినట్లయింది. మొత్తం జనసేన అంతా బాలినేని వైపు ఉండగా, ఇప్పటిదాకా చైర్మన్ పదవిపై ఆశలు పెట్టుకున్న రియాజ్ ఒంటరైపోయారట. దీంతో ఆయన తన అనుచరులతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల వెనుక తిరుగుతున్నారు. ఈ పదవిని రియాజ్కు ఇప్పించేందుకు ఎమ్మెల్యే దామచర్ల పట్టుబడుతున్నారట. కొత్తగా జనసేనలోకి వచ్చిన మాజీ మంత్రి బాలినేని మాత్రం కార్పొరేటర్ రమేష్ పేరు సూచిస్తున్నారట. మలగా రమేష్ ఒంగోలులో జనసేన పార్టీ నుంచి గెలిచిన ఏకైక కార్పొరేటర్. పైగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ జనసేనాని వెంట నడిచారన్న పేరుంది. జనసేన జిల్లా అధ్యక్షునిగా ఉన్న రియాజ్ పేరు ఈ పదవి కోసం వినిపిస్తున్నప్పటికీ ఆయన్ను సొంత పార్టీలోనే చాలామంది నాయకులు వ్యతిరేకించడం మైనస్గా మారుతోంది. అయితే ఆయనకు తాజాగా టీడీపీ ఎమ్మెల్యే మద్దతు లభించడం, ఇటు రమేష్ గురించి బాలినేని సిఫార్సు చేయడంతో ఈ పదవి ఎవరిని వరిస్తుందోనన్న చర్చ జిల్లా రాజకీయాల్లో జోరుగా సాగుతోంది. 3 నాయకులు ఆశిస్తున్న ఈ కీలక పదవి ఎవరిని వరిస్తుందో కూడా చూడాల్సిందే.